శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. బ్రహ్మాండ పురాణాంతర్గత లలితా త్రిశతి సమగ్రంగా అధ్యయనం చేశాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో లలితా సహస్రం కూడా చెప్తే బాగుంటుంది అని సందర్శక మహాశయులు సూచించారు. తప్పకుండా అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. ఈ జీవితం భగవన్నామంతో పవిత్రమైతే అదే మోక్షానికి మార్గం. కలియుగంలో నామస్మరణే ముఖ్యమైనది. వ్యాసుల వారు 18 పురాణాలు అందించారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపరింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అందులో స్కాంద పురాణం చాలా విశేషమైంది. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి దాంట్లో. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, షష్ఠిపూర్తి వ్రతం, సహస్రచంద్ర దర్శన వ్రతం, కార్తీక పురాణం, మాఘ పురాణం, ఎన్నో విశేషాలు. ఇంకా బ్రహ్మాండ పురాణం చెప్పక్కర్లేదు. బ్రహ్మాండ పురాణంలో అధ్యాత్మ రామాయణం, పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి రామకథ, హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్పినటువంటి లలితా సహస్రనామం, లలితా త్రిశతి, లలితా అష్టోత్తరశతం, ఇవన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉందాం. ఇప్పుడు మనం అద్భుతమైన లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రవేశిద్దాం. ఈ విశేషాలు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కారణం ఏంటంటే అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించేవి. లలిత, లలిత 3 విశేషమైన బీజాక్షరాలు. లం పృథ్వీతత్వాత్మికాయై లలితాదేవి అయిన నమో నమః. లకారం పృథ్వీతత్వం, పృథ్వీ అదే మూలాధార చక్రం, అన్నిటికీ ఆధారం. లలితా సహస్రనామ స్తోత్రం చదివే విధానం తెలుసుకుందాం, ఎక్కడ ఆపాలి తెలుసుకుందాం, అర్థవంతంగా ఎలా చదివితే బాగుంటుందో తెలుసుకుందాం. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక. చాలామంది సహస్రనామ స్తోత్రం మాత్రమే చదువుతుంటారు, పూర్వపీఠికను విడిచిపెడతారు, ఉత్తరపీఠికను విడిచిపెడతారు. అది సమంజసం కాదు. హయగ్రీవ స్వామి వారు ఎందుకు చెప్పారు మూడింటిని విడిచిపెట్టమనా? అన్నిటినీ చదవలసిందే. చదివితేనే సమగ్రంగా పరిపూర్ణంగా మనకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అగస్త్య ఉవాచ అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితే దేవ్యా చరితం పరమాద్భుతం. ఇందులో 50 శ్లోకాలు ఉన్నాయి పూర్వపీఠికలో. ఇవాళ మొదటి 4 శ్లోకాల్లోని విశేషాలు తెలుసుకుందాం. అగస్త్య ఉవాచ, అగస్త్యుల వారు అడుగుతున్నారు. ఎవరిని? హయగ్రీవ స్వామి వారు. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితా దేవ్యా చరితం పరమాద్భుతం. స్వామి గురువర్య, అన్ని శాస్త్రాలు పురాణాలు మీకు తెలుసు. లలితాపరా భట్టారిక యొక్క చరిత్రం అద్భుతమైనది. ఆ విషయం నాకు చెప్పారు. పూర్వం ప్రాదుర్భవో మాతు తతః పట్టాభిషేచనం భండాసుర వసశ్చైవ విస్తరేణ త్వయోదితః. అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, అమ్మవారికి దేవతలు ఎలా పట్టాభిషేకం చేశారు, అమ్మవారు భండాసురుడిని ఎలా సంహరించారు, ఇవన్నీ మీరు నాకు చెప్పారు. వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమద్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితాస్తథా. శ్రీపురం అంటే మణిద్వీపం. మణిద్వీపాన్ని గురించి, మహావైభవాన్ని గురించి, అక్కడున్న వైభవాన్ని గురించి చెప్పారు. అంతేకాదు శ్రీమద్ పంచదశాక్షర్యా, అద్భుతమైన పంచదశి 15 బీజాక్షరాలు, వాటితో గురినటువంటి విశేషాలను కూడా మీరు, వాటి యొక్క ప్రభావాన్ని కూడా చెప్పారు, వాటి మహిమను కూడా చెప్పారు. ఇవన్నీ
మీరు అనుగ్రహిస్తే తెలుసుకున్నవే. షోఢాన్యాసాదయో దేవ్యా న్యాసఖండే ప్రకీర్తితా అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగక్రమస్తథా. ఇవి షోఢాన్యాసాదయ దేవ్యా న్యాసఖండే ప్రకీర్తితా. 16 షోఢ అంటే 6 భాగాలుగా విస్తరించినట్లయితే అంగన్యాస కన్యాసాలతో సహా పంచపూజ ఇవన్నీ కలిపి ధ్యాన శ్లోకాలు అన్నీ కలిపి 6 విధాలుగా ఉంటుంది. దానివల్ల అమ్మవారి యొక్క జపం సమగ్రం అవుతుంది. అంతేకాదు అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగక్రమస్తథా. అంతర్యాగం బహిర్యాగం 2 జరుగుతుంటాయి. యాగం అంటే ఏంటంటే ఆరాధన. యజ ఆరాధనే. యజ అనే ధాతువుకు సంస్కృతంలో యజ అనే ధాతువుకు ఆరాధన అని అంటాం. యజ అనే ధాతువులోంచే యజ్ఞము, యాగము, సమర్పణ ఇవన్నీ దాంట్లోంచి వచ్చినవే. యజామహే ఆరాధిస్తున్నాము, ఉపాసిస్తున్నాము. ఇక్కడ మనకు 2 రకాల యాగాలు జరుగుతుంటాయి. అంతర్యాగ క్రమ, బహిర్యాగ క్రమ. బయటకు చేసేటటువంటి పూజాక్రమాలు, అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ పూజ, ఇలాంటి పూజలు చేస్తుంటాం. అర్ఘ్యం, పాద్యం, ఆవాహనం, ఆసనం, పంచామృత స్నానం, అలంకారం, పుష్పై పూజయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతర శుద్ధాచనం సమర్పయామి, నైవేద్యం, అపక్వాహారం నివేదించాలి అమ్మవారికి. తర్వాత తాంబూలం, ఆనంద కర్పూర హారతి, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ మంత్రం, తర్వాత అపరాధ క్షమాపణ స్తోత్రం, తీర్థప్రసాద వినియోగం. ఇది బహిర్యాగం, బయట చేసే ఆరాధన. అంతర్యాగం ఓం మానసికంగా ఓంకారం చేస్తూ ఆ ఓంకారాన్ని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించడం అంతర్యాగం. అంతర్యాగానికి అవధి ఉండదు. ప్రయాణాల్లో కానీ, నడుస్తూ కానీ, ఏ పని చేస్తున్నా కూడా అంతర్యాగం జరుగుతూనే ఉంటుంది. సోహం సోహం సోహం. ఉచ్ఛ్వాస సో, నిశ్వాస హం. సోహంలో సకారం తీసేస్తే ఓ ఉంటుంది, హంలో హకారం తీసేస్తే ఉంటుంది. అదే ఓం, అదే ప్రణవనాదం. ఆ ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ మానసికంగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే అది అంతర్యాగం. అవకాశం ఉన్నప్పుడు స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని, బొట్టు పెట్టుకుని, దీపారాధన చూసి, లలితా సహస్రనామం చదువుకుంటే స్పష్టంగా అది బహిర్యాగం. అంతర్యాగంలో నామజపం మానసికంగా జరుగుతుంది. బహిర్యాగంలో స్పష్టంగా సస్వరంగా సుస్వరంగా చేస్తాం. ఇది అంతర్యాగం, బహిర్యాగం. అగస్త్య ఉవాచ అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం పూర్వం ప్రాదుర్భవో మాతుః తతః పట్టాభిషేచనం భండాసురవసశ్చైవ విస్తరేణ త్వయోదితః వర్ణితం శ్రీపదంచాపి మహావిభవవిస్తరం శ్రీమత్పంచదశాక్షర్యాः మహిమా వర్ణితస్తథా షోఢాన్యాసాదయో దేవ్యాः న్యాసఖండే ప్రకీర్తితాः అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగక్రమస్తథా. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాదేవ్యాः దివ్యానుభవప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.